హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ కోచింగ్. స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో సబ్సిడరీ బుక్స్ ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పామండి. ఇదిగోండి ఇంట్రడక్షన్. ప్రీవియస్ క్లాస్లో డైరెక్ట్ ఈ క్లాస్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీనికి ముందు క్లాస్ వినేసి రండి, అర్థమవుతుంది. ఇంట్రడక్షన్ పార్ట్లో మనం ఏమేం చెప్పాము, ఇంట్రడక్షన్ చెప్పుకున్న తర్వాత సబ్సిడరీ బుక్స్ ఆర్ 8. ఆ 8 వచ్చేటప్పటికి పర్చేస్ బుక్ ఆర్ పర్చేస్ జర్నల్, సేల్స్ బుక్ ఆర్ సేల్స్ జర్నల్, పర్చేస్ రిటర్న్స్ బుక్ ఆర్ పర్చేస్ రిటర్న్స్ జర్నల్, అలాగే సేల్స్ రిటర్న్స్ బుక్ ఆర్ సేల్స్ రిటర్న్ జర్నల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి క్యాష్ బుక్, తర్వాత బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి జనరల్ ప్రాపర్ ఆర్ జనరల్ జర్నల్. క్లియర్? ఏం చెప్పాం పర్చేస్ బుక్ లో? ఆల్ క్రెడిట్ పర్చేసెస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. ఇక్కడ ఏంటి, ఆల్ క్రెడిట్ అనగానే క్యాష్ పర్చేజ్ రాయకూడదు, అలాగే గూడ్స్ కాకుండా అసెట్స్ అయితే రాయకూడదు అని అర్థం చేసుకోండి. అలాగే ఆల్ క్రెడిట్ సేల్స్ అన్నప్పుడు ఏంటి మీనింగ్ ఇక్కడ? ఓన్లీ క్యాష్ సేల్, అదే క్యాష్ సేల్ రాయకూడదు, ఓన్లీ క్రెడిట్ సేల్ రాయాలి. గూడ్స్ ఓన్లీ అన్నారు కాబట్టి ఇక్కడ అసెట్స్ రాయకూడదు అని అర్థం. ఈ పైన రెండిటికి సంబంధించిన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ బుక్స్ లో రాసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ బుక్ అండ్ బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, జనరల్ ప్రాపర్ అన్నారు. నేను ఈ క్లాస్ లో ఓన్లీ 4 బుక్స్ కు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం క్రియేట్ చేశానండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏంటంటే రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ పర్చేజ్ బుక్. ఇదిగోండి రౌండ్ అప్ చేస్తున్నా. నెక్స్ట్ సేల్స్ బుక్. పర్చేస్ బుక్ అనగానే ఏంటండి, ఆల్ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. సేల్స్ బుక్ లో ఆల్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. అలాగే పర్చేస్ రిటర్న్స్ బుక్, ఇదిగోండి పర్చేస్ రిటర్న్స్ బుక్, అలాగే సేల్స్ రిటర్న్స్ బుక్. ఓకే, సమ్ ఇచ్చాను చూడండి ఇక్కడ. ఫస్ట్ పాయింట్ ఏంటి, ట్రాన్సాక్షన్ 2024 January 1, గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ అనీలా ఫర్ రూపీస్ 500. అనీలా ఫర్ క్యాష్ అనలేదండి, అనీలా రూపీస్ 500 అన్నారు. మనం దీనిని పర్చేస్ బుక్ లో తీసుకుంటాము. నెక్స్ట్ ఇంకో రెండో చూడండి. జనవరి 5th గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ నవీన్ ఆన్ క్రెడిట్. ఇది కూడా తీసుకోవచ్చండి. పైన క్రెడిట్ అనలేదు, అనీలా విషయంలో క్రెడిట్ అనకపోయినా కూడా క్యాష్ అనలేదు కాబట్టి మనం ఇది ఎంటర్ చేసాం. అలాగే దీనిని కూడా పర్చేస్ బుక్ లో నవీన్ అనే పేరుతో మనం ఎంటర్ చేస్తామండి. ఒకసారి చూడండి, ఈ రెండింటిని కూడా పర్చేస్ బుక్కే తీసుకెళ్తాము. ఇదిగోండి పర్చేస్ బుక్ లో మనం అనిల డేట్ 1/1/2024, అలాగే 5/1/2024 నవీన్ అని రాసుకున్నాము. ఇక్కడ మనం ఏంటి అంటే జస్ట్ 1 2 నెంబర్లు వేసేసాము ఇక్కడ. నెక్స్ట్ అమౌంట్ 500,000 రూపీస్. అయితే ఇక్కడ కాలమ్స్ చూడండి, ఇదేంటి అంటే డిఆర్సిఆర్ అని రాస్తే తప్పు, రాయకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అన్ అకౌంట్. ఇదేంటి అంటే మనకి సబ్సిడరీ బుక్ అంటే ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ ఎలా అయితే రాస్తాము, ఎంట్రీస్ రాయం కానీ ఇది కూడా జర్నలే. ఇదిగోండి ఎల్ఎఫ్ కాలం వేసాముగా. లెడ్జర్ ఫోలియో కాలం అంటే ఏంటి, ఏ పేజ్లో నుంచి మనం లెడ్జర్ ఫోలియోకి తీసుకెళ్తామో, అది లెడ్జర్కి తీసుకెళ్తామో, లెడ్జర్లో ఏ పేజ్లో అయితే తీసుకెళ్తామో అప్పుడు ఆ పోస్టింగ్ అప్పుడు మనం ఆ లెడ్జర్ ఫోలియో నెంబర్ ఇక్కడ వేసుకుంటామండి ఈ కాలంలో. ఓకేనా? ఇప్పుడైతే వదిలేసేయండి, ఏం చేయొద్దు. ఇక్కడ మనం డేట్ అంటే డేట్ కాలము, పర్టికులర్స్ రాసుకుంటాము. ఎల్ఎఫ్ కాలం. ఇన్వర్డ్ ఇన్వాయిస్ అన్నారండి. అలాగే సేల్స్ బుక్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇది సేల్స్ బుక్ కదండి, ఇది సేల్స్ బుక్. సేల్స్ బుక్ వచ్చేటప్పటికి అవుట్వర్డ్ ఇన్వాయిస్ అంటే మనం సేల్ చేసిన సరుకు వెళ్ళిపోయేటప్పుడు ఆ ఇన్వాయిస్ మనం పంపిస్తాము ఆ గూడ్స్ తో పాటు, దాన్ని అవుట్వర్డ్ ఇన్వాయిస్ అన్నారు. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో డెబిట్ నోట్ నెంబర్ అన్నారు. ఏంటండి చూద్దాం. ఇవేమి మారవండి, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ కాలమ్, అమౌంట్ ఏమి మారవు. కానీ ఇక్కడ డెబిట్ నోట్ నెంబర్ అని రాసాము, అదేంటో చూద్దాము. అలాగే సేల్స్ రిటర్న్స్ బుక్ లో వచ్చేటప్పటికి మనము డేట్, పర్టికులర్స్, అలాగే ఎల్ఎఫ్ కాలమ్, అమౌంట్ మారలా, కానీ సేల్స్ బుక్ లో క్రెడిట్ నోట్ నెంబర్ అని రాసామండి. ఇప్పుడు ఒకసారి ఆ కాలమ్స్ లో ఏవైతే మనం రాసామో, ఏది పర్చేస్ బుక్ లోనేమో ఇన్వర్డ్ ఇన్వాయిస్, సేల్స్ బుక్ లో అవుట్వర్డ్ ఇన్వాయిస్, తర్వాత పర్చేస్ రిటర్న్ లో డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ లో క్రెడిట్ నోట్ రాసాం. అంటే ఏంటో ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓకే, చూద్దాం. ఇన్వర్డ్ ఇన్వాయిస్ ఈజ్ రిసీవ్డ్ బై ది బయ్యర్. ఓకే, ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది సెల్లర్ నుంచి బయ్యర్ రిసీవ్ చేసుకునేది ఇన్వర్డ్ ఇన్వాయిస్. ఓకే, ద ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద పర్చేజ్ జర్నల్. పర్చేజ్ జర్నల్లో రాస్తామన్నమాట. పర్చేజ్ బుక్ లో ఆ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉందో అది రాస్తామని చెప్తున్నాం. నెక్స్ట్ అవుట్వర్డ్ ఇన్వాయిస్ అంటే చూద్దాం చూడండి. అవుట్వర్డ్ ఇన్వాయిస్ ఈజ్ సెంట్ బై ది సెల్లర్ టు ద బయ్యర్. ఓకే, ద అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద సేల్స్ బుక్. సేల్స్ బుక్ ఆర్ సేల్స్ జర్నల్ ఎంటర్ చేస్తాము నెంబర్ని.
ఇప్పుడైతే మనం 1 2 3 వేసుకుంటామండి అంతే. డెబిట్ నోట్ మీనింగ్ చూడండి. డెబిట్ నోట్ ఈజ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్ అండి ఇది. చూడండి ఒకసారి. డిఫరెన్స్ బిట్వీన్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అన్నా కూడా మనం ఈ రెండు రాస్తే సరిపోతుంది. ఏ డెబిట్ నోట్ ఈజ్ ఇష్యూడ్ బై ద బయ్యర్. అంతే కదండి, బయ్యరే కదండి ఇష్యూ చేసేది. ఎందుకంటే పర్చేస్ చేసినటువంటి సరుకుల్ని రిటర్న్ చేసేటప్పుడు ఇష్యూ చేస్తారు టు ద సెల్లర్. ఎవరి నుంచి అయితే మనం కొన్నామో, ఎవరైతే అమ్మారో అతనికి, టు ది సెల్లర్. ఏమని? టు రిక్వెస్ట్ ఏ రిటర్న్స్ ఆఫ్ ఫండ్స్ డ్యూ టు డ్యామేజ్డ్ గూడ్స్ అండ్ పర్చేస్ క్యాన్సిలేషన్. ఆ పర్చేస్ క్యాన్సిల్ చేయమని. నెక్స్ట్ అలాగే క్రెడిట్ నోట్ వచ్చేటప్పుడు ఏ క్రెడిట్ నోట్ ఈజ్ ఇష్యూడ్ బై ది సెల్లర్ డ్యూ టు ద బయ్యర్ టు రెడ్యూస్ ద అమౌంట్ డ్యూ ఫర్ రిటర్న్డ్ గూడ్స్. ఇదండి డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అంటే. ఓకేనా? ఇప్పుడు మనం మళ్ళీ వద్దాం. పర్చేస్ బుక్ అయిపోయింది కదండి. నెక్స్ట్ సేల్స్ బుక్. సేల్స్ బుక్ సంబంధించి రెండు రాశాను చూడండి. గూడ్స్ సోల్డ్ టు రవి 500 రూపీస్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే క్రెడిట్ సేల్స్ గూడ్స్, సో తీసుకోవాలి. అలాగే గూడ్స్ రిటర్న్ టు అనిలా అంట రాద్దాము. దీనికి ముందు ఇంకొక పాయింట్ ఉందండి. గూడ్స్ సోల్డ్ టు వికాస్ ఫర్ రూపీస్ 600. ఇవి రెండు కూడా సేల్స్ బుక్ లో మనం ఎంటర్ చేస్తామంటే రెండు ట్రాన్సాక్షన్స్ ని చూడండి ఒకసారి. ఇదిగోండి, వికాస్ రవి రాసేసి మామూలుగా నెంబర్ 1 2 ఇచ్చేసి 600 రూపీస్ 500 రూపీస్ రాసాము. డేట్స్ చూసుకోండి. ఓకే, అంతవరకు అయిపోయింది. మొత్తం 4 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయండి. 4 ట్రాన్సాక్షన్స్ తర్వాత ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ ఇదిగోండి. ఇది జనవరి 9th. ఇదిగోండి జనవరి 9th ఏమంటున్నాము? గూడ్స్ రిటర్న్ టు అనిలా. అనిలాకి రిటర్న్ చేసాము. ఎప్పుడు మనం పర్చేస్ చేసినటువంటి సరుకు బాగలేకపోతే, డ్యామేజ్ గా ఉంటే అనిలాకి రిటర్న్ చేసేసామండి. పర్చేస్ రిటర్న్స్ అండి. ఇదిగోండి డేట్ 9th, అనిలా రూపీస్ 100 అంతే. నెక్స్ట్ తర్వాత ఏముంది? ఇదిగోండి జనవరి 10th గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ వికాస్ రూపీస్ 200. రిటర్న్ ఫ్రమ్ వికాస్ నుంచి రిటర్న్ వచ్చినాయి. మనం సేల్ చేసినాయి రిటర్న్ వచ్చేసినాయి అండి. సేల్స్ రిటర్న్ బుక్ లో రాసాం మనం. వికాస్ అమౌంట్ 200 రూపీస్ టోటల్. ఇంకా నెక్స్ట్ ఏమో ఉన్నాయి చూద్దామండి. నెక్స్ట్ ఏమున్నాయి? ఇదిగోండి మెషినరీ పర్చేస్డ్ ఫర్ రూపీస్ 500. మెషినరీ పర్చేస్ తీసుకోకూడదు. మెషినరీ ఈజ్ నాట్ గుడ్ గూడ్స్. అలాగే ఫర్నిచర్ సోల్డ్ టు కిరణ్ తీసుకోవాకండి. ఎందుకంటే మరి ఎక్కడ తీసుకోవాలి అంటారేమో మీరు. ఇవి రెండిటినీ కూడా మనం జనరల్ జర్నల్ ఉంది కదా మనకి, జనరల్ ప్రాపర్ ఆర్ జనరల్ జర్నల్, దాంట్లో తీసుకోండి. 8వ బుక్ లో తీసుకుంటామండి. మీరు అనొచ్చు మేడం క్యాష్ బుక్ లో ఎందుకు తీసుకోకూడదు అని. తీసుకోవచ్చు. ఎప్పుడు మెషినరీ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అయితే క్యాష్ బుక్ వెళ్తుంది, క్యాష్ కాదు కదండి. సో మనం జనరల్ జర్నల్ తీసుకుందాము. అది వచ్చినప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పను. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ వర్మ ఫర్ క్యాష్. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? క్యాష్ బుక్ లో తీసుకో. అలాగే గూడ్స్ సోల్డ్ టు వెంకట్ ఫర్ క్యాష్. ఇది కూడా ఏ బుక్ అండి? క్యాష్ బుక్. సో లీవ్ ఇట్. వీటిని వదిలేసేయండి, ఇక్కడ తీసుకోవద్దు. ఇక టోటల్ చేయండి. ఇదిగోండి 1500 రూపీస్ టోటల్. ఇదిగోండి టోటల్ ఇక్కడ రైట్ కొట్టా చూడండి. టోటల్ అని రాసేయండి అంతే. టోటల్ తర్వాత నెక్స్ట్ 1100 రూపీస్ టోటల్. ఇంకేం రాయొద్దు, టోటలే. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ లేదు, క్యారీ డౌన్ లేదు. ఎందుకంటే ఈ టోటల్ అమౌంట్స్ అన్నిటినీ కూడా మనం ఎక్కడికి తీసుకెళ్తామండి? లెడ్జర్ అకౌంట్కి తీసుకెళ్ళి అక్కడ బ్యాలెన్స్ చేస్తాం. ఇంతేనండి టోటల్. క్లియరా? ఇది వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఈ 4 బుక్స్ కవర్ చేసేసామండి మనం ఈ క్లాస్లో. ఏ 4 బుక్స్ అండి? మనం ఇదిగోండి పర్చేజ్ బుక్ ఆర్ పర్చేజ్ జర్నల్, సేల్స్ బుక్ ఆర్ సేల్స్ జర్నల్, పర్చేజ్ రిటర్న్స్ బుక్ ఆర్ పర్చేజ్ రిటర్న్ జర్నల్, సేల్స్ రిటర్న్స్ బుక్ ఆర్ సేల్స్ రిటర్న్ జర్నల్. మనం నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి క్యాష్ బుక్ చెప్తామండి. క్యాష్ బుక్ వచ్చేటప్పుడు టైం పడుతుంది. ఇప్పుడు మన సబ్సిడీ బుక్స్ లో ఈ 4ని మనము ఈ క్లాస్ లో కవర్ చేసాము. క్యాష్ బుక్ వచ్చేటప్పటికి మనకి 3 or 4 క్లాసెస్ పడుతుందండి. ఎందుకంటే సింగిల్ కాలం క్యాష్ బుక్ చెప్పాలి, డబుల్ కాలం క్యాష్ బుక్, ట్రిపుల్ కాలం లో మళ్ళీ కాంట్రా ఎంట్రీ ఉంటుంది, మళ్ళీ పెట్టి క్యాష్ బుక్ సపరేట్ గా చెప్పుకోవాలి. క్లియర్? బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ గురించి మనం ఏం మాట్లాడడం పెద్దగా. జనరల్ ప్రాపర్ లో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, అడ్జస్ట్మెంట్ ఎర్రర్స్, ఓపెనింగ్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సరే. మనం ఇక్కడతో క్లాస్ క్లోజ్ చేద్దామండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఏమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉన్నా కూడా మీరు నాకు క్లియర్గా మీరు కామెంట్ సెక్షన్లో చేస్తే నేను మీకు చేస్తానండి వీడియోస్.